ఓకే. ఇది మొత్తం విన్న దాని ప్రకారం మరి వన్ వే బెస్ట్ అంటారా? టూ వే బెస్ట్ అంటారా? ఆదిత్య గారు స్లాబ్ వర్క్ ఎలా జరుగుతుందో చూద్దామని వస్తే ఇక్కడ ఏంటి రాడ్స్ అన్ని డబుల్ సింగిల్ ఇలా అరేంజ్ చేశారు. ఎందుకు ఏంటివి? ఇది మనము లాస్ట్ టైం డిస్కస్ చేసాం చూడండి, 2 వే స్లాబ్ అని 1 వే స్లాబ్ అని. ఇది 2 వే స్లాబ్ యాక్చువల్ గా మనము ప్రిఫర్ చేసేది. ఇది డబుల్ మ్యాట్ వస్తుంది, అక్కడ 2 బీమ్స్ వస్తాయి. దిస్ ఇస్ కాల్డ్ 2 వే. ఓకే, అంటే ఇప్పుడు ఈ స్లాబ్ కోసం చాలా మంది అంటుంటారు కదా, స్ట్రాంగ్ గా వాల్స్ ఉంటే ఈ స్లాబ్ వేసేసుకోవచ్చా, లేకపోతే పక్కా కాలమ్స్ అండ్ బీమ్స్ ఉండాలంటారా? యాక్చువల్లీ ఓల్డ్ ట్రెడిషన్ లో ఏంటంటే బ్రిక్స్ పైన అది కూడా 1 ఫీట్ బ్రిక్ కట్టి స్లాబ్ వేస్తుండే. బట్ ఇప్పుడు ఏంటంటే వే ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా మారింది కాబట్టి ఇప్పుడు ఆర్సీసీ ఫ్రేమ్ స్ట్రక్చరింగ్ తీసుకుంటున్నారు అనమాట. ఆర్సీసీ ఫ్రేమ్ స్ట్రక్చరింగ్ అంటే బీమ్స్, స్లాబ్, కాంక్రీట్ ఇదంతా ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, ఇది మొత్తం విన్న దాని ప్రకారం మరి వన్ వే బెస్ట్ అంటారా? టూ వే బెస్ట్ అంటారా? 1 వే వచ్చేసి మనకి జనరల్ గా ఏంటంటే పర్కోలస్ టైంలో, పార్కింగ్స్ లో అలాంటి దగ్గర ఎక్కడైతే మనకి లెంత్ ఇన్ బిట్వీన్ ఆఫ్ ద బీమ్స్ తక్కువ ఉంటుందో అది మనము అక్కడ 1 వే యూస్ చేస్తాము. ఇక్కడ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఏంటంటే మనకి 4 సైడ్స్ వాల్స్ వస్తాయి, 4 సైడ్స్ లోడ్స్ ఉంటది కాబట్టి మనం ఇక్కడ 2 వే స్లాబ్ ప్రిఫర్ చేయడమే బెస్ట్. సో చూసారు కదా, మీ ఇంటి కన్స్ట్రక్షన్ అనేది డిస్టెన్స్ ని బట్టి వన్ వే బెటరా, టూ వే బెటరా అనేది అది హైగ్రీవా వాళ్ళతో కన్స్ట్రక్ట్ చేయించుకున్నా లేదా మీరు సెపరేట్ గా కన్స్ట్రక్ట్ చేయించుకున్నా ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. మీరు హైగ్రీవా వాళ్ళతో మీ ఇల్లుని కన్స్ట్రక్ట్ చేయించుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి.